సుమతి చాలా చాలా రూమర్స్ ఉంటుంటాయి కేటీఆర్కి హరీష్కి పడదు వీళ్ళిద్దరిలో ఆధిపత్య పోరుంటుంది అని చాలా బయట రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి చాలా న్యూస్లో వైరల్ అవుతూ ఉంటాయి బట్ ఈ రోజు అలాంటి వార్తలన్నిటికీ ఫుల్ స్టాప్ పడినట్టే అనుకోవచ్చా నిజంగా ఎందుకంటే కేటీఆర్ హరీష్ రావు బావా మరుదులు ఇద్దరు కూడా ఒకే వేదిక ఎక్కారు వాళ్ళ మాటలు ఉత్సాహం ఒకరినొకరు ప్రశంసించుకోవడం చూస్తూ ఉంటే ఒక విషయం పక్కాగా అయితే క్లారిటీ వచ్చేసింది పార్టీ విషయంలో వాళ్ళిద్దరి మధ్య ఏదేదో జరుగుతోందన్న ఊహాగానాలకు ఇవాల్టి సభ సమాధానంగా నిలిచింది కేసీఆర్ పార్టీలో నెంబర్ 1 అయితే నెంబర్ 2 ఎవరు అన్న ప్రశ్న ఎప్పుడూ హాట్ టాపికే ఈ విషయంలోనే హరీష్ రావు కేటీఆర్ ఇద్దరి మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తున్నాయని ఎప్పటి నుంచో ఆఫ్ ది రికార్డ్ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి కానీ అదంతా ఒత్తిదే ఇద్దరి మధ్య పూర్తి సమన్వయం పరస్పర సహకారం ఆరోగ్యకర సంప్రదింపులు ఉన్నాయన్న దానికి ఈ సభే సమాధానం హైదరాబాద్ శివారు పటాన్చెరువు మండలంలోని సుల్తాన్పూర్లో ఏర్పాటు చేసిన ఒక ప్రారంభోత్సవ కార్యక్రమం ఇది వైద్య పరికరాల పార్కుగా పేరొందిన ఈ ప్రాంతంలో ప్రస్తుతం 13 సంస్థలు పెట్టుబడులు పెట్టాయి డివైస్ పార్క్ పైలాన్ ఆవిష్కరించేందుకు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు వచ్చారు మొత్తం మీటింగ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ బావమర్తులే సభలో వీళ్ళిద్దరి ఉత్సాహం మాటల తీరు చూశాక ఇద్దరి మధ్య పొరపచ్చాలు ఉన్నాయన్నది పూర్తి అవాస్తవం అని తెలిసిపోతోంది అంతేకాదు కేటీఆర్ చొరవ వల్లే ఐటీ పరిశ్రమ రంగాలు దూసుకొస్తున్నాయని హరీష్ రావు ప్రశంసించారు మా మినిస్టర్ గారు ఈరోజు చక్కగా ఐటీ మినిస్టర్ గారు అనేక ప్రయత్నాలు చేసి అవసరమైన ట్రైనింగ్ కోసం కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం సో మీకు లోకల్ ఎంప్లాయ్మెంట్ అవైలబిలిటీ ఉన్నప్పుడు మీకు ప్రొడక్టివిటీ కూడా ఎక్కువ వస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచో వచ్చిన దానికంటే లోకల్గానే మీకు అవసరమైన స్కిల్డ్ అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ లేబర్ను కూడా మేము మీకు అందుబాటులో తేగలిగితే డెఫినెట్గా ఇట్ విల్ ఆల్సో హెల్ప్ ద ఇండస్ట్రీ అంటే దే విల్ హ్యావ్ మోర్ కంఫర్ట్ బికాస్ దేర్ లోకల్స్ దే విల్ వర్క్ మోర్ డెలివరీ విల్ బి మోర్ పరిశ్రమల్లో ఎక్కడికెక్కడ స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్న హరీష్ రావు సూచనకు కేటీఆర్ సానుకూలంగా సరే అన్నారు ఆ మాట వాళ్ళిద్దరి మధ్య సమన్వయం ఆలోచన విధానాన్ని కళ్లకు కట్టాయి మెడికల్ డివైజెస్ పార్క్ అంటే ఏదో కేవలం ఒక పారిశ్రామిక పార్కుగా ప్రారంభించకుండా 250 ఎకరాల్లో మొట్టమొదటి రోజే 50 ఎకరాల్లో ఈరోజు ఒక 14 సంస్థలకు ల్యాండ్ అలాట్మెంట్ ఇస్తూ ప్రత్యక్షంగా 4000 ఉపాధి అవకాశాలు ఈ మొదటి రోజే పరోక్షంగా మరొక 8000 ఉపాధి అవకాశాలు ఈ మొదటి రోజే ఈ పార్క్ ద్వారా సృష్టించబోతున్నందుకు అందులో గౌరవ మంత్రి గారు ఇప్పుడే చెప్పినట్టు స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ ఈ 3 రంగాలు 3 రకాల అవకాశాలు ఏవైతే ఉంటాయో అందులో అన్స్కిల్డ్ కానీ సెమీ స్కిల్డ్ పొజిషన్స్ కానీ తప్పకుండా స్థానికులకే సింహభాగం వచ్చేటట్టు తప్పకుండా ప్రభుత్వం ఆ దిశగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకుంటుందని పారిశ్రామికవేత్తలతో కూడా కలిసి పనిచేస్తుందని చెప్పి కూడా నేను గౌరవ మంత్రి గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సాధారణంగా వేదికపై కేటీఆర్ హరీష్ రావు ఇద్దరిలో ఏ ఒక్కరున్నా నేతలంతా సందడిగా ఉత్సాహంగా ఉంటారు అలాంటిదే ఇద్దరు నేతలను ఒకే వేదికపై చూశాక స్థానిక లీడర్ల ఉత్సాహం రెండింతలైంది ప్రత్యూష ఏపీలో పొలిటికల్ ఫీవర్ కంటే కూడా ప్రైవేట్ ట్రావెల్ టెన్షన్ ఎక్కువగా కనిపిస్తుంది నిజమే ఒకళ్ళు బాగోతో ఒకళ్ళు చెప్పేసుకుంటూ లోగుట్టు విప్పుకుంటూ మొత్తానికి అందరూ అనిపించేసుకుంటున్నారు బస్సు మాఫియా చేస్తున్న ఆగడాలను కేసునేని ఒక్కొక్కటిగా బయట పెడుతూ బాంబు పేల్చుతుంటే యజమానుల్లో వణుకు మొదలైంది అందుకే నాని కామెంట్స్ ముదరకుండా ఎదురుదాడి మొదలు పెట్టేశారు మరి యజమానుల మధ్య జరుగుతున్న ఈ వివాదాన్ని ఆర్టీఏ చూస్తూ ఊరుకుంటుందా బయటపడుతున్న వాస్తవాలపై దర్యాప్తు జరుపుతుందా ప్రైవేటు బస్సుల అరాచకాలు అన్ని ఇన్ని కావు టికెట్ల దోపిడీ నుంచి ఫిట్నెస్ లోపం వరకు అన్ని రకాల ఉల్లంఘనలకు కేర్ ఆఫ్ ఆర్ ట్రావెల్స్ బస్సుల యజమానుడు ఒక మాఫియాగా ఏర్పడి అటు ఆర్టీసీని ఇటు పాసింజర్లను దోచేస్తున్నారన్న వాదన ఎప్పటి నుంచో ఉంది అయితే బస్సుల బిజినెస్ లో నష్టపోయాను తప్ప లాభాలు లేవని చెప్పుకొచ్చిన ఎంపీ కేసినేని నాని ఒక ఫైన్ డే ఆ వ్యాపారం నుంచి తప్పుకున్నారు లాభాలు రావాలి వ్యాపారాలు చేయాలి వెల్త్ క్రియేట్ చేయాలి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి అట్ ది సేమ్ టైం లాకి రూల్స్కి రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా ఉండకూడదు ట్రావెల్స్ వ్యాపారం నుంచి తప్పుకోవడంతో ఆగలేదు కేసినేని కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని ట్రావెల్ పాపాలపై వరుస బాంబులు పేలుస్తున్నారు అరుణాచల్ ప్రదేశ్ 900 బస్సుల రిజిస్ట్రేషన్ను రద్దు చేసిన విషయాన్ని బయటపెట్టింది కూడా ఆయనే అయినా అనుమతి లేని బస్సులు రోడ్ల మీద ఎలా తిరుగుతున్నాయంటూ ట్రావెల్స్ కంపెనీలపై విమర్శలు మొదలుపెట్టారు ఆర్టీఏ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు 2 సంవత్సరాల నుంచి ఈ ట్రాన్స్పోర్ట్ కమిషన్ వచ్చినప్పటి నుంచి అక్రమాలు జరుగుతుందని చెప్తున్నాం రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి అన్ని మోసాలే బస్సు పుట్టిన దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి బండి తిరగడం దగ్గర నుంచి బస్సు ఎత్తు పొడుగుల దగ్గర నుంచి అన్నీ తప్పులే బస్సు వెనకమాల పెంచేయడం వల్ల 3-4 అడుగులు బస్సు వెనక బరువు ఎక్కువైపోయి ముందు భాగం కొంచెం పైకి లేచి స్టీరింగ్ కంట్రోల్ తప్పి యాక్సిడెంట్లు బళ్ళు బస్సులు పడిపోవడం కానీ
లేకపోతే ఈ స్టీరింగ్ కంట్రోల్ సరిగ్గా లేకపోవడం వల్ల యాక్సిడెంట్లు అవడం కానీ జరుగుతుంది. నాని ఆధారాలతో వరుసగా చేసిన కామెంట్లకు ఆర్టీఏ కదలక తప్పలేదు. 2 రోజులు అరుణాచల్ నుంచి మెయిల్ రాలేదని సాగుగా చూపించినా ఆ తర్వాత మాత్రం దాడులు తనిఖీలు మొదలుపెట్టింది. ఎక్కడికక్కడ బస్సులు సీజ్ చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. దీంతో కేశినేని నాని తీరుపై ప్రైవేటు బస్సుల యజమానులు పీకలోతు కోపంతో ఊగిపోయారు. ఆర్టీఏ చేస్తున్న దాడుల విషయం కాస్త మరుగున పడుతుందో లేదో మరో బాంబు పేల్చారు కేశినేని. 3 నెలల క్రితం అంటే మార్చి 18న ఆరెంజ్ బస్సు ప్రమాదంలో బాబులు అనే వ్యక్తి మృతి చెందిన ఆర్టీఏ అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు కేశినేని. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ ఏపీ రవాణా శాఖ కమిషనర్కు నాని ఒక లేఖ రాశారు. బస్సు ప్రమాదంపై దర్యాప్తు జరపడానికి వెళ్లిన రవాణాధికారి వ్యక్తి మరణించి ఉన్నా పట్టించుకోకుండా తిరిగి వచ్చేశారని ఆ లేఖలో తెలిపారు. పైగా ఆ బస్సుది కూడా అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ అని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించే బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని లెటర్లో సూచించారు నాని. నాని మాటల దాడులతో ఏపీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అసోసియేషన్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ప్రత్యేకించి ఆరెంజ్ ట్రావెల్స్ వ్యవహారం తెరపైకి రావడంతో ఆ సంస్థ ఓనర్ సునీల్ రెడ్డి మీడియా ముందుకొచ్చారు. వరుస కంప్లైంట్స్ ఇస్తున్న నాని ఏమైనా పతివ్రతుడా అని ప్రశ్నించారు. తిరిగినన్ని రోజులు ఆయన బస్సులు నిబంధనలు ఉల్లంఘించి తిరగలేదా అని అసలు నిజం మాట్లాడారు. ఏపీ 16TB7500 ఇది ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయిన 1+1 స్లీపర్ అండి. నిబంధనల ప్రకారము ఈ వెహికల్ ఎప్పుడైతే చాసిస్ ఉందో దీని వీల్ బేస్ అని 244 వీల్ బేస్. నిబంధనల ప్రకారము 12 మీటర్స్ కన్నా లెంత్ దాటద్దండి. మీరు దీన్ని మనము ప్రాక్టికల్గా చూసినట్టయితే 41.8 41.5 ఎస్ఎఫ్టీ ఉందండి. అది మనము కన్వర్ట్ చేస్తే 12.42 మీటర్స్ ఉందండి. ఎక్స్ట్రా 12.42 మీటర్స్. ఇది నిబంధనల ప్రకారం ఉండాల్సింది కేవలము 12 మీటర్లు మాత్రమే. 0.42 ఓవర్ హ్యాంగ్ ఉందండి. ఈ ఓనర్ ఎవరు, గతంలో ఓనర్ ఎవరని మీరే తెలుసుకోండి సార్. ఆర్టీఏ ఆఫీస్ వెళ్ళండి, నిర్ధారించుకోండి. ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ వెహికల్. ప్రతి వెహికల్లో కూడా ఓవర్ హ్యాంగ్ ఉందండి. ఓవర్ హ్యాంగ్ లేని బండ్లు అంటూ ఆంధ్రప్రదేశ్లో ఈవెన్ ఆర్టీసీలో కూడా ఓవర్ హ్యాంగ్తో ఉన్నాయండి వెహికల్స్. వ్యాపారం ఆపేసిన నాని ఆరోపణలు చేయొచ్చు గాని అసలు ఆయన చూపించిన బాటలోనే తాము నడుస్తున్నట్లు సమర్థించుకున్నారు సునీల్ రెడ్డి. గతంలో కేశినేని ట్రావెల్స్ లో నడిచినటువంటి ఈ స్లీపర్స్ అన్ని కూడా 1+1 గా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇప్పటికీ వారు ఇతరులకు అమ్మారు గౌరవ ఎంపీ గారు. మరి ఆ వెహికల్స్ తెప్పించి మీరు చూస్తామంటే కూడా మీకు డిస్ప్లే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవి కూడా 0.6 మీటర్ ఓవర్ హ్యాంగ్ ఎక్కువ ఉంది. మేము కూడా ఏది ఉన్నా గౌరవ ఎంపీ గారే మాకు మార్గదర్శకులు. 80 సంవత్సరాల నుంచి వారి కుటుంబం అంతా కూడా ఈ వ్యాపారం ఉంది. వారిని అనుకూలించినాం, మంచిలో వారిని అనుకూలించినాం, చెడులో కూడా వాడి ప్రకారమే నడిచినాం. వారు ఓవర్ హ్యాంగ్ కట్టించారు కాబట్టి మేము కూడా కట్టించాం. ఈరోజు నేను నిబంధనల ప్రకారం నడిపినా నేను ప్రతిపత్తునని చెప్పేది ఎంతవరకు కరెక్టో వారు ఒకసారి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన మాకు మార్గదర్శకుడు, మంచిలోనైనా సరే చెడులోనైనా సరే. ఈ వెహికల్స్ ఆయన దగ్గర ఉన్నాయండి, ఆయన అమ్మేశాడు. ఒక్క నాని పైనే కాదు ఆర్టీసీ పైన కూడా సునీల్ ఆరోపణ చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల నష్టపోతున్నామని పదే చెబుతున్న ఆర్టీసీ మాత్రం వాళ్ల బస్సుల కొలతల్ని మార్చడం లేదా, వాటిపైన మాత్రం ఎందుకు చర్యలు తీసుకోరంటూ ప్రశ్నిస్తున్నారు. ఆరెంజ్ ట్రావెల్ సంబంధించిన వెహికలే కాదు, ఏఆర్ అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ అయిన వెహికలే కాదు, పాండిచ్చేరిలో రిజిస్ట్రేషన్ అయిన వెహికలే కాదు, ఇక్కడ మన ఏపీలో ఏదైతే 1+1 రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయో అవి కూడా ఓవర్ హ్యాంగ్తో ఉన్నాయి. మన గవర్నమెంట్ వెహికల్స్ మీరు చూసినట్టయితే కూడా ఎక్కువ సింహభాగం అనేటువంటి వెహికల్స్ అన్నీ కూడా బస్సులన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఈరోజు ఇతర రాష్ట్రాలు రిజిస్ట్రేషన్ అయిన బండ్లను ఏ విధంగా అయితే ఇక్కడ ఆపారో మేము కమిషనర్ గారికి డిమాండ్ చేస్తున్నాం. మీరు అన్ని బస్సులను కొలండి, అన్ని బస్సుల నిబంధనల ప్రకారం ఉన్నాయో లేవో మీరు నిర్ధారించుకోండి. ఆర్టీసీ, ప్రైవేటు, ఏపీ రిజిస్ట్రేషన్ అయినా సరే, కర్ణాటక రిజిస్ట్రేషన్ అయినా సరే నిర్ధారించుకున్న తర్వాత మీరు మా బస్సులను ఆపాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అప్పటి వరకు వాళ్ళ బస్సులన్నా ఆపండి లేదా మా బస్సులన్నా స్టార్ట్ చేయించండిగా మేము కోరుతున్నాం. ఇక ఇంత ప్రెస్ మీట్ పెట్టిన ట్రావెల్స్ బస్సు యజమానులు వెనకబెట్టిన బోర్డును ఒకసారి చూడండి. కాంట్రాక్ట్ క్యారేజ్ అని తాటిగా ఇంత అక్షరాలతో రాశారు. కానీ నడుస్తున్న బస్సులు కాంట్రాక్ట్ క్యారియర్లు కాదు, స్టేజ్ క్యారియర్లు. టోటల్ గా ట్రావెల్స్ యజమానుల మాటలు వింటుంటే అసలు ఇది మామూలు మాఫియా కాదు, ఊహించిన దానికంటే కూడా బడా దందా అన్నది మాత్రం క్లారిటీ వస్తోంది. అందరూ దొంగలే, అయితే తెలిసి కూడా చర్యలు తీసుకోవడం లేని ఆర్టీఏ అప్పుడు ఇప్పుడు విఫలమవుతూనే ఉందంటున్నారు ట్రావెల్స్ మాఫియా వ్యతిరేక పోరాట సమితి సభ్యులు.
టూ స్టేట్స్ సుమతి మధ్యకాలంలో టీడీపీ లీడర్స్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. చంద్రబాబు ఏమైనా దీని మీద ఫోకస్ పెట్టారంటారా? ప్రత్యేకించి సీమ మీద ఫోకస్ పెట్టారు. ఇప్పుడు అక్కడ క్రైసిస్ ఉంది, ఆ క్రైసిస్ కి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన బాగా కృషి చేస్తున్నారు. అభివృద్ధి ఏది అన్న విమర్శలు వస్తున్న అనంతలోని నేతలతో మీటింగ్లు పెట్టి హాట్ గా ఘాటుగా ఉన్న కర్నూలు జిల్లా నేతల దాకా కొనసాగించారు. అయితే మీటింగ్ తో రాజకీయాలకు సంబంధం లేదు, పక్కా అభివృద్ధి కోసమే అంటున్నారు అనంత జిల్లా నేతలు. ఏపీ అంటే అమరావతి పోలవరమేనా? సీమగోడు పట్టదా? ఈ మధ్యకాలంలో చాలా గట్టిగా వినిపిస్తున్న ప్రశ్న ఇది. రాయలసీమలో అభివృద్ధి ఏదని విపక్షాలు ప్రశ్నిస్తే అనుకోవచ్చు. కానీ సొంత పక్ష నేతలే అసంతృప్తిగా ఉండడంతో టీడీపీకి తలనొప్పులు మొదలయ్యాయి. పైగా కర్నూలు, అనంతపురం వంటి జిల్లాల్లో నేతల మధ్య మనస్పర్ధలు పెద్దవవుతున్నా చంద్రబాబు సమీక్షలు, టెలికాన్ఫరెన్స్లపై దృష్టి పెడితే క్యాడర్కు బలం ఎలా వస్తుందన్నది ఒక ప్రశ్న. నిన్న కాక మొన్న టీడీపీ నుంచి వైసీపీకి జంప్ అయిన శిల్పమోహన్ రెడ్డి వేసిన ప్రశ్న కూడా అదే. మరి ఎంతసేపు ఉన్న అమరావతి లేకుంటే పోలవరం అంటున్నారే తప్ప మరి మా విషయం ఏంటి, రాయలసీమ విషయం ఏంటి? రాయలసీమలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు, నాయకులు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, అదేవిధంగా రైతులకు సంబంధించిన ఇబ్బందులు, రైతుల రుణమాఫీ విషయంలో కానీ, అదేవిధంగా డాక్రా మహిళల రుణమాఫీ విషయంలో కానీ, నిరుద్యోగులకు సంబంధించిన నిరుద్యోగ వృత్తి విషయంలో కానీ కరెక్ట్గా ప్రాపర్ వేలో మనం పోలేకపోతున్నాం. దయచేసి మీరు ఆలోచించండి అని కూడా మేము చెప్పడం ఎన్నోసార్లు మంత్రుల దగ్గర, ఎన్నోసార్లు అధిష్టాన వర్గం దగ్గర చెప్పడం కూడా జరిగింది. ఇటు కడపలో కూడా ఇదే సీన్. బద్వేల్లో టీడీపీ కండువాలు వేసుకొని మరీ ప్రభుత్వంపై నిరసన చేస్తున్నారు సిటీ కౌన్సిలర్లు. అభివృద్ధికి ప్రభుత్వం సహకరించడం లేదని రిలే దీక్షలు చేపట్టారు. ఇటు కర్నూలులో అఖిలప్రియ అంతా ఒంటి చేత్తో నడిపిస్తున్నారని ఆమె అనుకున్నా దాన్ని ఏకపక్షం అంటున్నారు జిల్లాలోని ఇతర నేతలు. తాజాగా ఏవి సుబ్బారెడ్డి కూడా మంత్రి అఖిల తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. విషయాన్ని చంద్రబాబు దాకా తీసుకెళ్లారు. దీంతో ఆ జిల్లా నేతలతోనూ మాట్లాడేందుకు పిలిచారు చంద్రబాబు. నిన్నటికి నిన్న పార్టీ సమన్వయ కమిటీ భేటీ పెట్టి కొందరు నేతలు పరువు తీస్తున్నారని విశాఖ జిల్లా నేతలను ఉద్దేశించి కమెంట్ చేశారు చంద్రబాబు. ఇక ఇవాళ కర్నూలు, అనంత జిల్లాల నేతలతోనూ అదే మాట. ప్రత్యేకించి జేసీ దివాకర్ రెడ్డి ఎయిర్పోర్టు గొడవను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఆయన్ను పిలిచి మాట్లాడతానని చెప్పుకొచ్చారు. ఎప్పటికప్పుడు నేతలు ఇలా వివాదాలు పెంచుకుంటూ పోతే పార్టీకి నష్టం వాటిల్లుతుంది. క్రమశిక్షణ తప్పితే ఒప్పుకునేది లేదని రెండు జిల్లాల నేతలకు సుతిమెత్తని చురకలంటినట్టు తెలుస్తోంది. సమయం, సందర్భం వచ్చినప్పుడు టికెట్ల వ్యవహారం ఆటోమేటిక్గా చక్కబడతాయి. చర్చించుకొని సమిష్టిగా ముందుకెళ్తాం. అంతేగాని పార్టీ ప్రతిష్టను దెబ్బతీసి గెలుపోటములపై ప్రభావం పడేలా వ్యవహరించొద్దన్నారు చంద్రబాబు. ప్రభుత్వం సీమ అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలను, కేటాయిస్తున్న నిధులను ప్రజల్లోకి వెళ్లేలా లోకల్ లీడర్సే యాక్టివ్ రోల్ తీసుకోవాలని సూచించారు. సమస్యలను అంతర్గతంగా పరిష్కరించుకుందాం, ప్రజల్లోకి పాలన ఫలాలను తీసుకెళ్దామంటూ రెండు జిల్లాల నేతల మీటింగ్లో హితవు పలికారు సీఎం. అయితే అనంతపురం జిల్లా నేతలతో జరిగిన మీటింగ్కు మంత్రులు దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు. సీమ అభివృద్ధి కోసమే తాము సీఎంను కలిసినట్టు, సీఎంతో కూడా కొన్ని పాలసీ మ్యాటర్సే మాట్లాడినట్టు చెబుతున్నారు. మొత్తం మీటింగ్కు రాజకీయాలకు సంబంధం లేదన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు అక్కడున్న పరిస్థితులు, వెనుకబడిన తనం, ఇక్కడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అనంతపురం, కర్నూలు జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రత్యేక పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వంలో ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా మీరు ప్రత్యేక పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ కాకుండానే హెక్టర్కి 15,000 ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని ఇబ్బందులున్నా మీరు విడుదల చేయాలని చెప్పేసి అడగగానే ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి 1680 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ, అటు 530 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ రెండు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయానికి వచ్చారు. 12,07,156 హెక్టార్లకి 13,21,212 మంది రైతులకి 1680 కోట్ల రూపాయలు ఇచ్చేదానికి నిర్ణయం తీసుకున్నారు. త్వరలో చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించబోతున్నట్లు చెప్పారు దేవినేని ఉమా. విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా సీమకు ఎక్కడా అన్యాయం జరగలేదు, జరగబోదని అనంత జిల్లా నేతలంతా ఘంటాపథంగా చెబుతున్నారు.